చిల్లీ చికెన్కి 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసాను. తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. తర్వాత ఒక ఎగ్ తీసుకుని అందులో వేసి దానిలో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కడాయిలో ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఒక 2 టీ స్పూన్స్ ఉంచుకొని అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా చేసి వేసుకుని 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుని కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఈలోగా ఒక బౌల్లో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని వాటర్లో కలిపేసుకోవాలి. తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని కలుపుకొని ఆనియన్ ముక్కలు డైస్ చేసుకుని వేసుకుని తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి చికెన్లో పోసుకుని కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 1 మినిట్ కలుపుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చిల్లీ చికెన్ రెడీ అయింది.